విశాఖపట్నంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసి దాదాపు 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలు గ్రూప్ కు లీజుకి ఇచ్చినాడు. అన్నిటికన్నా ఇంకా పెద్ద స్కామ్ చెప్పంటారా ఇక్కడ? ల్యాండ్ యూస్ కన్వర్షన్, ల్యాండ్ యూస్ వీళ్లకు 40%, 50% మిక్స్డ్ యూస్ కు వీళ్ళకు చేసుకునేదానికి స్వేచ్ఛనిస్తూ, మరోవైపున వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు వీళ్ళకి తిరిగి గవర్నమెంట్ ఇస్తున్నారు. ఇది నిజంగా బొనాన్సా కాదా? ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునికి ఈ మాదిరిగా ఇస్తారని ఆ దేవదేవుడి మీద ఎవరైతే నిందలు అపనిందలు వేశారో ఆ పేర్లు అడ్డం పెట్టుకుని ఏదైతే దోపిడీ చేయడానికి వచ్చి 320 రూపాయలు నెయ్యిని 700 రూపాయలకి ఇందాపూర్ సంస్థను పెట్టి రిజిస్ట్రేషన్ సంస్థ దోపిడీ చేయడం ప్రయత్నం చేస్తుందో ఆ దేవదేవుడు ఊరుకుంటాడంటే అది ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలు తీసుకున్నారు. ఒక కాటల్ మాదిరిగా ఏర్పడి దేవుని సొమ్మును కొలగొడతా ఉన్నారు. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో స్కాములలో అందులో కనీసం దేవుడు అంటే భయం లేదు, స్కీములు లేవు, స్కాములు, మళ్ళా ఎదురు ఆరోపణలు, మళ్ళా కుట్ర. పక్క ఇసుక, ఉచిత ఇసుక పేరుతో దోపిడీ, మట్టి, బుసక, బెల్ట్ షాపులు, మద్యం షాపుల దంద, ఇప్పుడు బార్ల షాపులతో దంద, ఎరువులు నమ్ముకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ అసలు ఈ కాదేది దోపిడీకి అనర్హం అన్న కోణంలో కొత్త దోపిడీ ఎలా చేయాలనే దానికి తెరలేపుతా ఉన్నారు ఈ తెలుగుదేశం దండుపాల్యం ముఠ. టూరిజం డెవలప్మెంట్ పేరుతో 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక 100 కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. బాబు గారి పాలనలో ఇది స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం. రాజధాని నిర్మాణంలో స్కామ్, కంపెనీలకు స్థలాల కేటాయింపు పేరుతో 99 పైసలకి భూములు లీజుకిచ్చి కోట్లాది రూపాయల భూముల్ని ధనవాళ్లకు అప్పచెప్పడం ద్వారా తాను పొందుతున్నటువంటి లాభం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు, కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మాత్రం కోట్ల రూపాయలు. కొండవీటి వాగు ఎత్తిపోతల్లో అవినీతి వరద పారుతోంది. ఆ వాగు నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీటిని మళ్లించి ఎత్తిపోతల పనుల్లో 150 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరతీసినట్లుగా విమర్శలు వస్తున్నాయి. విశాఖలో అత్యంత విలువైన భూములను ఎకరం కేవలం 99 పైసలకే ఇచ్చేస్తూ బాబు కేబినెట్ ఆమోదముద్ర వేసేసింది. కేంద్ర సంస్థల నుంచి మాత్రం కోట్లు వసూలు చేస్తోంది బాబు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లకి మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం. దోపిడీ తప్ప రెండోది లేదు. అప్పు తీసుకురావడం, దానిలో బాబు కొడుకులు ఎదురు కొట్టేయడం. నర్సీపట్నంలో లాటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం నుంచి అవుతుంది. సుమారుగా 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. నేటికి పోయిన నెలకి సుమారుగా 400 కోట్ల రూపాయలు దోచేశాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5,000 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి సిగ్గు లేకుండా మళ్లీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు విశాఖ ఎంపీ భరత్. అన్ని ప్రాంతాల్లో పేపర్లు చూస్తాం, అన్ని ప్రాంతాల్లో కూడా ఇసుక దోపిడీ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. కూటమి నాయకులు దాన్ని వెనక్కున్నారని మీ పత్రికలే రాస్తా ఉన్నాయి. విధ్వంసం అంతకు మించి, దోపిడీ దానికి మించి, అప్పులు అందరినీ ముంచి, అవినీతి ఆకాశాన్ని మించి అమరావతి స్కామ్ 2.0కి మన విజనరీ ప్లాన్ గీశారు. అమరావతిలో ఏం జరుగుతా ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతా ఉన్నాయి అన్నది, స్క్వేర్ ఫీట్ కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేదు. ఎక్కడా లేని స్కాములు. ఎవరు స్కాముల్లో భాగస్తులు అని అంటే ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బలుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ, అంతా ఇల్లే. దేశంలో ఎక్కడ
ఎక్కడ కూడా హైవేలు వేసినా కూడా కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్ లో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ ని, నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్ గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్ కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంట్ కు ఆయనంతకు ఆయనే లిఖిత పూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా? విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు.